అందరికీ ఈ శారీ చూసారు కదా! యాష్ కలర్‌కి ఇలా పింక్ కలర్ అయితే వచ్చింది. పింక్, బ్రింజాల్ అలా చెక్స్‌తో వచ్చింది చూడండి ఇక్కడ బార్డర్ అయితే. చాలా బాగుంది బార్డర్ అయితే. సో, దీనికి నేను ఎలా డిజైన్ చేశాను శారీ అంటే బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నాను సింపుల్‌గా అనేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే మనం సింపుల్‌గా వేసుకోవడం కంటే కొంచెం బ్లౌజ్‌ని ఎలివేట్ చేసి, కొంచెం డిజైన్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో, దీనికైతే నేను ఇలా మిర్రర్ వర్క్స్‌తో మొత్తం అయితే ఇలా డిజైన్ చేశాను చూడండి. చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఎందుకంటే ఇక్కడ శారీకి కూడా మీరు చూసుకుంటే యాష్ కలర్‌కి ఇలా చెక్స్ వచ్చాయి. బ్లౌజ్‌కి కూడా అలానే చెక్స్ ఇచ్చారు. ఆ చెక్స్ మధ్యలో ఇలా నేను ఖాళీగా వదిలేయకుండా ఇలా మిర్రర్స్ శారీలో వచ్చిన కలర్స్‌తో మిర్రర్స్ ఇలా కుట్టి ఇలా అయితే డిజైన్ చేశాను. వేసుకుంటే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూసారు కదా! నేను శారీలో బ్రింజాల్ ఇంకా గ్రీన్ వచ్చింది కాబట్టి నేను అదే కలర్స్ తీసుకొని ఇలా డిజైన్ అయితే చేశాను. సో, ఇక్కడ హ్యాండ్స్‌కి చూసుకుంటే నేను బార్డర్ అనేది వేశాను చూడండి. బార్డర్ ఎలా వచ్చిందో ఆ బార్డర్ వేసేసి నేను ఇలా నెక్ పార్ట్‌లో ఎక్కడైతే చెక్స్ వచ్చాయో అక్కడ మాత్రమే ఇలా డిజైన్ చేశాను. ఇక్కడ నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా చూపిస్తాను. ఏం యూజ్ చేశాను, ఏం థ్రెడ్స్ యూజ్ చేశాను అనేది. చాలా సింపుల్‌గా ఈ వీడియో అయితే అయిపోతుంది. మీరు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ప్లాస్టిక్ మిర్రర్స్ అయినా మనకి షైన్ బాగా వస్తాయి. ఈ మిర్రర్స్ అయితే షైన్ బాగా వస్తాయి. సో, నేనైతే అవి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు. చూపించేటప్పుడు ఎంత షైన్ ఉందో. సో, అదే నేను ఇక్కడైతే చూపిస్తాను చూడండి. ఒకటి అయితే అతికించి కుట్టి చూపిస్తున్నాను. మిర్రర్స్ ఎప్పుడైనా మనం అతికించుకొని ఆరాక కుడితేనే బెస్ట్. ఎందుకంటే తర్వాత మనం అంటే ఆరకముందే కుడితే అది కదులుతుంది. మనకి కుట్టడం అనేది సరిగ్గా రాదు. సో, నేనైతే ఇక్కడ ఫస్ట్ మిర్రర్ కుట్టడానికి మాత్రం నేను గోల్డ్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ గోల్డ్ థ్రెడ్ యూజ్ చేసి నేనైతే మిర్రర్ కుడుతున్నాను చూడండి ఇక్కడ. దాని తర్వాత మనకు కావాల్సిన అంటే థ్రెడ్స్ సైడ్‌కి అయితే వేస్తున్నాను. మీకు అది ముందు ముందు చూపిస్తాను ఈ వీడియోలో. ఎవరికైతే మనకి ప్లెయిన్‌గా బ్లౌజ్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు, ఎప్పుడు ఓల్డ్‌గా అంటే మనకి ఏది అంటే శారీకి వచ్చిన బ్లౌజే వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని నేను చెప్తాను. ఎందుకంటే ఆ బ్లౌజ్‌కి కూడా న్యూ లుక్ వస్తుంది. మనకి ఈజీగా అయిపోతుంది ఈ డిజైన్స్ అనేది. మనకి మిర్రర్ కుట్టడం వచ్చుంటే చాలు ఇలా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. చూసారంటే నేను హ్యాండ్స్‌కి బార్డర్ వేశాను కదా! బార్డర్ మధ్యలో ఒక మిర్రర్ అయితే అతికించాను. ఆల్రెడీ మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా! సో, అలా అయితే కుట్టాను హ్యాండ్‌కి కూడా. మీకు ఇక్కడ మిర్రర్ కుట్టడం సరిగ్గా అర్థం అవ్వకపోతే నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను మిర్రర్ ఎలా కుట్టాలి అనేసి. అవి అయితే చూసేయండి. మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది నేను ఎలా కుట్టాను అనేసి. సో, అక్కడ ఎలా కుట్టానో ఇక్కడ కూడా అలాగనే కుట్టాను. నేను అక్కడ పెద్ద మిర్రర్‌తో చూపించాను ఎలా కుట్టాలి అనేసి. ఎందుకంటే ఇక్కడ నేను మిర్రర్‌ని పట్టుకొని కుట్టాలి కాబట్టి మీకు ఇక్కడ సరిగ్గా అర్థం కాదు. సో, అది పెద్ద మిర్రర్ కాబట్టి నేను కుట్టేది కరెక్ట్‌గా అర్థమవుతుంది మీకు చూస్తే. అందుకే చెప్తున్నాను. అది వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అనేది మెన్షన్ చేస్తాను చూడండి. అవే కాకుండా నేను ఇంకా కచ్ వర్క్ డిజైన్స్ ఎవరికైనా నేర్చుకోవాలని ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో అయితే అవి మెన్షన్ చేస్తాను. నా డ్రెస్ డిజైన్స్ ఎలా వేసుకున్నాను, ఇంకా పెయింటింగ్ డిజైన్స్ ఇలా చాలానే నేను డిజైన్స్ అయితే చేసుకున్నాను. అవన్నీ మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే నా వీడియోస్ అయితే చూసేయొచ్చు. నేను చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాను ఎలా కుట్టాలి అనేసి. నేనైతే దీనికి అంటే నేను శారీకి తగ్గట్టు నేను కలర్స్ అయితే తీసుకున్నాను కదా! లైక్ బ్రింజాల్, గ్రీన్ అయితే తీసుకున్నాను. ప్యారెట్ గ్రీన్. సో, మీకు మీ శారీకి తగ్గట్టు అలా తీసుకోవాలి కలర్స్ అయితే. నేను ఇవి తీసుకున్నాను అనేసి మీరు కూడా అవి తీసుకోవద్దు. ఎందుకంటే చాలా వేరియేషన్ వస్తుంది. సో, ఈ పింక్ కలర్ దానికి ఇవి అయితే చాలా బాగా హైలైట్ అయ్యాయి. అవే ఎలా కుట్టాను అనేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్లెయిన్‌గా వేసుకునే వాళ్ళకి ఇలా అయితే బాగుంటుంది వేసుకుంటే. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వేసుకోవచ్చు ఇలా. కావాలంటే మీరు అంటే మగ్గం వర్క్ చేసే వాళ్ళకి అంటే డిజైన్స్ చేసే వాళ్ళకి కూడా ఇలా రికమెండ్ చేస్తే వాళ్ళు మంచిగా చేసిస్తారు మీకు. సో, ఐడియాస్ లాగా ఉంటుంది కదా అనేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను.
నా వీడియో నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు మరీ ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఫస్ట్ టైమ్ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే నేను స్టార్ట్ చేశాను. అందుకనే నాకు మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. సో, అందుకనే నాకు సబ్స్క్రైబర్స్ అనేది కావాలి. సో, అందుకే ఎవరికైనా ఇంట్రెస్ట్ నా కంటెంట్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ కూడా చేయండి. నా నా వీడియోస్ చూసి మీరెవరైనా ట్రై చేసుంటే కామెంట్ చేయండి నాకు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ మీరు చూసారు కదా! నేను మిర్రర్ అయితే కుట్టాక ఇప్పుడు నేను బ్రింజల్ కలర్ థ్రెడ్ తీసుకొని దాన్ని అవుట్‌లైన్ వేస్తున్నాను చూడండి. ఇలా కాడ కుట్టుతోనైతే నేను అవుట్‌లైన్ అనేది వేస్తున్నాను. ఇది కుట్టడానికి ఒక 6 వరుసలైతే నేను ఎక్కించుకున్నాను. ఈ బ్రింజల్ కలర్‌దైతే. ఈ గోల్డ్ కలర్‌దైతే నేనైతే ఒక 4 వరుసలైతే ఎక్కించుకొని మిర్రర్ అయితే కుట్టాను. ఈజీగా అయిపోతుంది. మనం ఈ డిజైన్ అయితే చేయాలనుకుంటే ఒక అంటే సిల్క్ థ్రెడ్సే కదా నేను యూజ్ చేసేది. ఓన్లీ సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నా కాబట్టి గోల్డ్ సిల్క్ థ్రెడ్, ఇంకా బ్రింజాల్, ఇంకా ప్యారెట్ గ్రీన్ అయితే నేను సిల్క్ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, 3 సిల్క్ థ్రెడ్స్ కాబట్టి ఓన్లీ 60 రూపీస్. అంటే ఒక్కటి మనకి 20 రూపీస్ పడుతుంది సిల్క్ థ్రెడ్స్. ఎక్కడ కొనుక్కున్నా 20 రూపీసే ఉంటుంది సిల్క్ థ్రెడ్ అయితే. సో, 3 సిల్క్ థ్రెడ్స్ కాబట్టి 60 రూపీస్ అయితే పడుతుంది మనకి. సో, 60 రూపీస్‌లో మనం ఈ వర్క్ డిజైన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అదే మనం ఒకవేళ బయట తీసుకుంటే మాత్రం చాలానే పడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.